కొంతవరకు ఇబ్బందులు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చామాట సార్ చెప్పండి. నేనేం చెప్పాలి ఇప్పుడు ఎన్నోసార్లు నేను 6 సార్లు వేసానండి, 5 ఎలక్షన్లు వేసాను. నేను గుంటూరులో వేసాను 83 నుంచి కూడా వేసాను, కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడను. నాకు సో ఇది ప్రతి ఒక్కరు చెప్తుంది, ఓటు హక్కు అనేది మన జన్మ హక్కు, దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. ఎస్, థ్యాంక్ యూ నాయుడు. ఇది వైజాగ్ లో పరిస్థితి. ఓటు తమ బాధ్యత, ఎంత కష్టమైనా నష్టమైనా సరే ఓటు వేసే తీరుతాము అని చెప్పి చాలా ఉత్సాహంగా సాగుతోంది ఓటింగ్. వైజాగ్ లో మాత్రం ప్రశాంతంగానే సాగుతోందని చెప్పొచ్చు. ఎంతసేపైనా తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తామంటున్నారు. బట్ అక్కడక్కడ 2-3 ఓట్లు గల్లంతైనట్టుగా కూడా మనకు అర్థమైంది. ఇక చెదురుమదురు సంఘటనలు మినహా తూర్పుగోదావరి జిల్లాలో కూడా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపుతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే చాలా చోట్ల పోలింగ్ బూత్ల ముందు ఓటర్లు క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాం అడిగి తెలుసుకుందాం. అక్కడ పరిస్థితి ఏంటో. శివరాం, ఓటు యు. మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 11 గంటలకు 27.5% అయింది. 12 గంటలకు దాదాపుగా ఒక 35% వరకు పోలింగ్ పూర్తయినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. 1 గంటకు మరొకసారి పోలింగ్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ 1 గంటన్నర ప్రాంతానికి మళ్ళీ లెక్కలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ కూడా బారులు తీరు కనిపిస్తున్నారు ఓటర్లు. అదే సమయంలో చాలా చోట్ల ఇంకా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సరైనటువంటి సమాచారం రావడం లేదనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నటువంటి మన రిపోర్టర్స్ చెబుతున్న దానికి ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్స్లో అన్ని ఈవీఎంలు సరిగానే పనిచేస్తున్నాయి, ఏదో 1-2 చోట్ల అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధికారులు. అయితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మన క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం చాలా చోట్ల ఈవీఎంలు ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ముంగండ, పీగనవరం మండలం ముంగండలో 77 నెంబరు పోలింగ్ బూత్, అలాగే అమలాపురానికి సంబంధించి చెయ్యేరు గున్నేపల్లి అగ్రహారం వద్ద 80 నెంబరు పోలింగ్ బూత్కు సంబంధించి వీవీప్యాట్లు మొరాయించడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో శంఖవరం, తొండంగి ప్రాంతాల్లో కొన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శంఖవరం వైసీపీ అభ్యర్థి పర్వత ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్లను బయటికి గెంటుకుని తీసుకురావడం, అంటే ఆయన స్వగ్రామం అది, అక్కడ ఆయన కాస్త రుబాబు చేస్తున్నట్టుగా కూడా మనకి ఒక రిపోర్ట్ అయితే అందుతూ ఉంది. అయితే ఎక్కడికక్కడ పోలీసు ఫోర్సెస్, ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా గొడవ జరిగితే మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మాత్రం ఉందని మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. చాలా తక్కువ ఫోర్సెస్, గతంలో ఎప్పుడూ లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఇవి ఇన్ని దశల్లో జరుగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్సెస్ని ఇక్కడికి పంపించాల్సి ఉంది. మరి ఏ కారణం చేతనో సరైనటువంటి పోలీసులు వ్యవస్థ కాకుండా ఇతర పక్క రాష్ట్రాల నుంచి ఈ మన ఈ హోంగార్డులు లాంటి చాలా తక్కువ స్థాయి పోలీసులను కూడా, అంటే వాళ్ళ చేతుల్లో కనీసం కర్ర కూడా లేనటువంటి పోలీసులను కూడా ఇక్కడికి పంపించడం, చాలామందికి భాష రాకపోవటం, వాళ్ళు ఒక్కొక్కళ్ళే కనిపించడంతో ఒకవేళ గొడవ జరుగుతున్నప్పటికీ కూడా అదేంటో కూడా వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఓటర్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు అక్కడక్కడ తమకు అనుకూలంగా ఓటింగ్ సరళి లేదు అని అనుకున్నప్పుడు అక్కడ కాస్త గొడవలు సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. తొండంగి శివారులో ఉన్నటువంటి వాగదారిపేట, అలాగే శంఖవరం తదితర ప్రాంతాల్లోనూ, అలాగే పెద్దాపురం మండలం కాండ్రకోట, ఇలాంటి చోట్ల వైసీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల గొడవలు సృష్టించడానికి కూడా ప్రయత్నించినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇకపోతే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా ఒక 50 నుంచి 60 ఈవీఎంలు పనిచేయడం లేదు. కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాత్రం కేవలం 2-3 ఈవీఎంలు మాత్రమే పనిచేయలేదని చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది కమాండ్ కంట్రోల్ సెంటర్కి సరైన సమాచారం ఇవ్వడం లేదు. దీనికి కొంత కారణం పూర్తిస్థాయి 100% వెబ్కాస్టింగ్ లేకపోవటం, అలాగే కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్న చోట్ల వెబ్కాస్టింగ్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపివేయడంతో సరైన సమాచారం ఇక్కడికి అందడం లేదు. 4800 వరకు పోలింగ్ కేంద్రాలు ఉంటే 3500 సెంటర్స్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తే ఒక 3000 చోట్లకు పనిచేస్తున్నాయని చెప్తున్నారు. కానీ నిజానికి ఒక 2000 చోట్ల నుంచి మాత్రమే వెబ్కాస్టింగ్ వస్తూ ఉంది. వెబ్కాస్టింగ్ లేని చోట్ల అధికారులు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం, వీవీప్యాట్లకి
కానీ ఈవీఎంలు కానీ మొరాయించినట్టయితే వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, బయట జనాలేమో ఎండల్లో నిలబడి ఉండడం, విసిగెత్తి వెళ్ళిపోవడం, దీనివల్ల తటస్థ ఓటరు ఎవరైతే సరైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించే తటస్థ ఓటరు ఎవరైతే ఉన్నారో, చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహిళలు, వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోకుండా తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈవీఎంల విషయంలో మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి 150కి పైగా ఈవీఎంలు మొరాయించాయి. అందులో ఒక 100 ఈవీఎంల వరకు వాటిని రెక్టిఫై చేయగలిగారు, కానీ ఇంకా దాదాపు ఒక 50 చోట్ల ఇబ్బంది ఉంది. అలాగే రన్నింగ్లో వచ్చిన తర్వాత కూడా, అంటే ఒక 200 ఓట్లు 300 ఓట్లు పోలైన తర్వాత కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. మరి దాన్ని ఎప్పటికి రెక్టిఫై చేస్తారు? సిటీల్లో అంటే అధికారులు మనకు ముందుగా చెప్పిన దాని ప్రకారంగా ఈవీఎం ప్రాబ్లం వస్తే కేవలం 15-20 నిమిషాల్లో మారుస్తామని చెప్పినప్పటికీ కూడా కాకినాడ సిటీలోనే తేడా వస్తే 2 గంటల సమయం పడుతూ ఉంది. అదే రూరల్ ప్రాంతాలకైతే 3 గంటల నుంచి 4 గంటలు పడుతున్నటువంటి సమయం ఉంది. అదే ఏజెన్సీ ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు సరిగా లేని చోట్లయితే మరింత సమయం పట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఈవీఎంలు మొత్తంగా ఓటింగ్ సరళిని కాస్త ఇబ్బంది పెట్టేలాగా ఈవీఎంల యొక్క పనితీరు ఉందని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. ఇప్పటి వరకు కూడా పోలింగ్ ఓవరాల్ గా ప్రశాంతంగానే సాగుతోంది. ఒకసారి తిరుపతి వెళ్దాం. తిరుపతిలో పోలింగ్ కూడా ప్రశాంతంగానే జరుగుతోంది. అత్యంత సమస్యాత్మకమైన మంగళంలో మహిళలు సైతం ప్రశాంతంగానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఓటు దినేష్.